ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ మరింత ముదిరింది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి చేసి రెండు దేశాల మధ్యలోకి ఎంట్రీ కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంటే లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. యుఎస్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయెల్పై కౌంటర్ అటాక్ను ప్రారంభించింది ఇరాన్. దాంతో ఇజ్రాయెల్లోని సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్లోని సాధారణ ప్రజలు ఉండే ప్రాంతాల్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. జెరూసలేం, టెల్ అవీవ్లే లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది. అయితే ఇరాన్కు చెందిన 2 డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగుతోంది. ఇరాన్ కౌంటర్ అటాక్ తో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ 30 బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిందని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ మరింత ముదిరింది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి చేసి రెండు దేశాల మధ్యలోకి ఎంట్రీ కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంటే లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. యుఎస్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయెల్పై కౌంటర్ అటాక్ను ప్రారంభించింది ఇరాన్. దాంతో ఇజ్రాయెల్లోని సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్లోని సాధారణ ప్రజలు ఉండే ప్రాంతంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. జెరూసలేం, టెల్ అవీవ్లే లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది. అయితే ఇరాన్కు చెందిన 2 డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగుతోంది.